ఇప్పుడు కన్నడ బామ్మలకు మన తెలుగులో మస్తుగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇక అల్లలా ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లు సైతం కన్నడ బామ్మలు కావడం విశేషం అనే చెప్పుకోవాలి. ఇక పూజ హెగ్డే చూసుకున్నా, అనుష్క చూసుకున్నా, గట్లనే ఇంక నేషనల్ క్రష్ అయిన రష్మికను చూసుకున్నా కానీ వీళ్ళందరూ కన్నడ ప్రాంతంకెళ్ళి వచ్చినోళ్ళు ఇప్పుడు మన తెలుగులో అడుగు పెట్టి ఇక మన తెలుగునే పరిశ్రమనే ఏళ్తున్న వైనం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇక అలా ఇక మొన్న వచ్చిన వాళ్ళల్లా కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ, ఇక కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి వీళ్ళందరూ కన్నడకెళ్ళి వచ్చిన వాళ్ళే. మళ్ళీ గిదే దారిలా ఇంకొక కన్నడ అందము మన రుక్మిణి వసంత్ గిట్లా తెలుగులా తెరంగేట్రం చేయబోతున్నదని టాక్లు అయితే వినబడుతున్నాయంట. గది గిట్లా సాదాసీదా కాదనంట. ఇక ఏకంగా మొదటి చిత్రంతోనే ఎన్టీఆర్ సరసన జతగట్టబోతున్నదనే మాట అయితే ప్రచారం అయితే వినబడుతున్నది. అయితే ఇక ఎన్టీఆర్కి వెళ్ళి రాబోయే సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్. ఇక ఈ సినిమాకు గాను ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంట. అంతేకాదు ఇక ఎన్టీఆర్ కోసం అని చెప్పి ఇక పనులు చాలా వేగంగా జరుగుతున్నాయంట. ఇక ప్రశాంత్ నీల్ ఇట్లా నటీనటులను మొత్తం ఖరారు చేసే పనిలో ఉన్నాడంట. ఇక దీంట్లో భాగంగానే హీరోయిన్ పాత్రకు రుక్మిణి వసంత్ను ఇక ఆయన ఖరారు చేసిండనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఇక ఇప్పటికే మన రుక్మిణి వసంత్ రక్షిత్ శెట్టితోని సప్తసాగరాలు దాటి ఇక అందరికీ దగ్గర అయిపోయింది. ఇక మళ్ళా దీని గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన తొందరనే ఖరారు చేసే అవకాశం ఉన్నది అని అంటున్నారు. ఇక అంతేకాదు ఇక సప్తమి గౌడ ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆమె చేతిలో 4 సినిమాల వరకు ఉన్నాయంట. రెండేమో కన్నడ కాగా రెండేమో తమిళ సినిమాలు. అవి గిట్లా ఎవల్పు సరసన అనుకుంటున్నారు. ఏకంగా విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సరసనంట. ఇక ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం అనే చెప్పుకోవాలి. భారీ బడ్జెట్ తోని కూడుకున్న సినిమాలు అని చెప్పుకోవాలి. అయితే ఇవన్నీ నటిస్తుండగానే అమ్మడికి ఏకంగా ఎన్టీఆర్ కి జోడీ లెక్క నటించే అవకాశం వచ్చింది అని తెర మీదకి ఈ వార్త అయితే వస్తున్నది. మళ్ళీ దీనికి సంబంధించి తొందరగానే అధికారిక ప్రకటన గిట్లా చిత్రయూనిట్ సభ్యులందరూ చెప్పబోతున్నారంట. ఇక ఒకవేళ గిదే నిజమైతే మాత్రం ఇక హీరోయిన్ దీంట్లో ఉంటే మాత్రం ఇక ఈమెకి తెలుగులా ఘనంగా తెరంగేట్రం అయిపోయినట్టే అని చెప్పుకోవాలి. ఇక ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇక ఒకవేళ నిజమైతే ఇక తారకు మన రుక్మిణి వసంత్ జోడి ఎట్లా ఉండబోతున్నది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.